నేను పెడతాను ఉంటా वो कुछ उसका पास्टर रहता ना वो है ना स्टेज पे जाके कोई वो फेमस हो गया इसलिए उसको सॉन्ग बना के छोड़े वो है ना कच्चा बादाम वाला था ना ऐसा ही उसको भी बनाया रेडी माँ बाबू कोई एक्शन వెల్ ఫస్ట్ బంతికి ఇక్కడ క్యాచ్ అవుట్ అవడం జరిగింది. చాలా చక్కటి బంతి. ఇక్కడ చూసుకున్నట్లయితే పాపేపల్లికి ఒక మంచి వికెట్ ని కోల్పోవడం జరిగింది. చాలా చక్కటి ప్రతిభను చూపించి ఇక్కడ వికెట్ తీసుకోవడం జరిగింది మహేష్. మొదటి బంతికి తన మొదటి బంతిలోనే ఒక మంచి బ్యాట్స్మెన్ ని డక్అవుట్ రూపంలో వెనుదిరిగి వెళ్తున్నారు. చాలా బ్లూగా ఉన్నాయి జెర్సీలు, పేర్లు కనిపించలే ఏమంటే. వెల్ కీపింగ్ సూరి. చాలా చక్కటి క్యాచ్ పెట్టి స్కోర్ బోర్డ్ 0, లాస్ ఆఫ్ 1 వికెట్. నూరు ఏమైంది? పెప్సీ కావాలా? ప్యాంట్ చినిగిపోతుంది నాకు అర్థమైపోయింది. అది ముందే ఎరకపోయింది ఆడ. నీకు లూజ్ ఉంటే అడిగేటట్టు మనిషి నడుము చూడు బై. మా బాబు ఆ పిల్లని అరివిడమ్మా. మేకల బీర అంటే ఆ రెడ్లు ఎవరైనా చెప్పేస్తారు. నువ్వు ముందు సన్నగా ఉన్నావా, ఇప్పుడు అంత లావు దున్నుపోతలాగైతే డౌట్ రాదు అందరికీ. అరివిడి బీ టీంలో ఆడుతున్నాడు ముందు మా టీంలో. అడినలో ఒకసారి అడిపిస్తుంది 93లో నువ్వు 92లో పుట్టినట్టుండవు. అప్పుడు నీకు అది నామకరణం చేస్తున్నారు. అప్పుడు నువ్వు రారా ఆ మ్యాచ్కి. అట్టే చెప్పాలి. వాడు జోకేస్తే నీకు 2 నిమిషాలు జోకేస్తాను నేను. వెల్ బౌలింగ్. మరొక వికెట్ తీసుకునే ప్రయత్నంలో డాట్ బాల్. చాలా చక్కటి బౌలింగ్ వేస్తున్నారు ఇక్కడ మహేష్. ఫేసర్ అనమాట. ఒక బూమ్రా, ఇంకోటి ఎవర్రా మల్లింగా, వీళ్ళు మిక్స్ చేస్తే ఈడు. వండర్ఫుల్ బౌలింగ్. మరొక వైడ్. ఎక్స్ట్రా పరుగులతో ఖాతా తెరిచిన పాపేపల్లి టీం 1 పరుగు. అక్కడ గ్రౌండ్ లోంచి కొంచెం సైడ్ రావాల్సిందిగా కోరుకుంటున్నారు. గ్రౌండ్ లోంచి బయటికి రావాలమ్మా. వండర్ఫుల్. ఇక్కడ క్యాచ్ అవుట్ అవకాశం ఉంది. ఓ మై గాడ్, ఇక్కడ క్రాష్ డ్రాప్ అవ్వడం జరిగింది. 1 పరుగు మాత్రమే. చాలా మంచి లైఫ్ ఇది పాపేపల్లి టీంకి. ఈ లైఫ్ ని చాలా సద్వినియోగం చేసుకుని కోరుకుంటున్నాం. బ్యాట్స్మెన్ పేరు ఏమంటారమ్మా? పొద్దున్న నేను వాడు మిస్ చేస్తే రాజశేఖర్ అన్నది వండర్ఫుల్ డిఫెన్స్ కులాయప్ప. కేవలం 1 పరుగు మాత్రమే. పార్ట్నర్షిప్ బిల్డ్ చేస్తున్నారు ఇక్కడ మనం చూసుకున్నట్టయితే పాపేపల్లి టీం నుంచి. వండర్ఫుల్ షాట్. ఇక్కడ 4 వెళ్ళే అవకాశము. అవుట్ అయ్యే అవకాశం ఉంది. ఇక్కడ రన్ అవుట్ అయ్యే అవకాశం. ఎంపైర్ డిసిషన్ అవుట్. మరో మంచి వికెట్ కోల్పోవడం జరిగింది ఇక్కడ. రంజాన్ బ్యాట్స్మెన్ రంజాన్ ఇక్కడ రన్ అవుట్ అవ్వడం జరిగింది. తొందరపాటు వలన ముందుకు వెళ్ళిపోవడం వల్ల క్యాచ్ అవుట్ డ్రాప్ అయ్యి మళ్ళీ ఇక్కడ రన్ అవుట్ రూపంలో అవుట్ అయ్యారు. కోయ్ పాట ముందే పెట్టుకుందాము.
మంచి మంచి సాంగ్స్ ఎత్తికి పెట్టండి. వాడు మా వాడు డీజే లేడు, ఆపరేటర్ లేడే. నెక్స్ట్ బ్యాట్స్మెన్ కోయి కోయి బ్యాట్స్మెన్ ఎంట్రీ అనమాట. డౌన్లోడ్ చేసుకొని ప్లే చేసుకోండి. బాల్ ఇక్కడ మరో దురదృష్టకరమైనది రాగానే ఇక్కడ అవుట్ అవ్వడం జరిగింది. బాల్ ఇది చాలా అన్లక్కీ బాల్ అనుకోవచ్చు పాపేపల్లి టీంకి. బాల్ వెళ్ళి వికెట్స్ తగలడం జరిగింది. ఇక్కడ చూసుకున్నట్లయితే పాపేపల్లి టీం ఇక్కడ 3 వికెట్లు కోల్పోవడం జరిగింది. 3-3. ఒక ఓవర్ ముగిసేసరికి స్కోర్ బోర్డ్ 3, లాస్ ఆఫ్ 3 వికెట్స్. వైస్ కెప్టెన్ దర్బార్, హులాయప్ప, ఆశా కిరణం పాపేపల్లి టీంకి ఇప్పుడు చూసుకున్నట్లయితే వెల్ డిఫెన్స్. ఇక్కడ చూసుకున్నట్లయితే సింగిల్ వెళ్ళే అవకాశం ఉంది, రన్అట్ అవకాశాలు ఉన్నాయి. వావ్, కులాయప్ప చాలా చాలా చక్కగా ఆలోచించి పరుగులు తీసే ఆలోచనలో ఉన్నారు. పార్ట్నర్షిప్ బిల్డ్ చేద్దాం. ఫస్ట్ బాల్ రొటేట్ చేసుకోండి, చూసి ఆడాల్సిందిగా కోరుకుంటున్నాం. అందగాడు పాట ఆడదాం. ఆ పాట పేరు ఏం పేరు? రారా నా అందగాడు, అదే కదా? ఏమవుతుంది? వండర్ఫుల్. ఇక్కడ చూసుకున్నట్లయితే 4 వెళ్ళే అవకాశాలు ఉన్నాయి. 4 వెళ్ళిపోతుంది. ఇంకో ఎక్స్ట్రా రన్ వచ్చే అవకాశం ఉంది. ఇక్కడ చూసుకున్నట్లయితే బాల్ మిస్ అవ్వడం జరిగింది. వెల్, 1 రన్. దర్బార్ తన మొదటి బంతిని ఎదుర్కోబోతున్నాడు. చూడాలి 4ఆ 6ఆ. వండర్ఫుల్. ఇక్కడ వైడ్. మనం చూసుకున్నట్లయితే మరో ఎక్స్ట్రా పరుగు పాపేపల్లి ఖాతాలో. వినండమ్మా. వైస్ కెప్టెన్ జబీర్, షాట్ వేసుకుంటే తెలీదురా నీకు? వండర్ఫుల్. ఇక్కడ చూసుకున్నట్లయితే దర్బార్ గారు ఎక్స్ట్రా రన్ వచ్చే అవకాశం ఉంది. ఇక్కడ చూసుకున్నట్లయితే అక్కడ వికెట్ దగ్గర ఎవరు లేరమ్మా, బాల్ వేసిన ఏం లాభంలే. వండర్ఫుల్ ఫీల్డింగ్. 0. ఓవర్కి వేద్దాం, ఎందుకంటే వాళ్ళు యాడ్ వేస్తారు. ఆడ యాడ్ వేసినప్పుడు మనం కోయి వేయాలి. వండర్ఫుల్ వండర్ఫుల్ వండర్ఫుల్. చాలా చక్కగా షాట్ ఆడడం జరిగింది. 4 వెళ్ళే అవకాశాలు ఉన్నాయి. ఎక్స్ట్రా పరుగులు వచ్చే అవకాశం ఉంది. ఇక్కడ చూసుకున్నట్లయితే వండర్ఫుల్ వండర్ఫుల్ రన్నింగ్. మరొక పరుగు వెళ్ళే అవకాశం ఉంది. ఇక్కడ చూసుకున్నట్లయితే కేవలం 2 పరుగులు మాత్రమే పాపేపల్లి ఖాతాలో. లాస్ట్ బాల్. ఓకే కెప్టెన్.
అవుట్ అవకాశం ఉంది ఇక్కడ చూసుకున్నట్లయితే నాట్ అవుట్. స్టంపింగ్ చేసే ప్రయత్నంలో మళ్ళీ ఎక్స్ట్రా వరకు వెళ్ళే అవకాశం ఉంది. ఓవర్ కంప్లీటెడ్. స్కోర్ బోర్డ్ 7, లాస్ ఆఫ్ 3 వికెట్స్. నవ్వద్దు రే, రీజన్ చెప్పు. వచ్చి ఇక్కడ స్టేజ్ దగ్గర వచ్చి అడగాల్సింది కోరుకుంటున్నాం. లాస్ట్ డే పుష్ప డ్యాన్స్ ఇక్కడ కప్పు గెలవగానే ఏం పేరు పేరు అరవింద్ పుష్ప అరవిందే కదా, పుష్పరాజ్ జుకేగా నహీ డ్యాన్స్. బౌలింగ్ వేస్తాను మళ్ళీ చెప్తాను ఈ గురించి. వెల్ డిఫెన్స్ ఇక్కడ చాలా చక్కగా ఆడుతున్నారు ఇక్కడ రామాంజలి. చూసుకున్నట్లయితే వెల్ రన్నింగ్ ఇక్కడ చూసుకున్నట్లయితే 2 బ్యాట్లు పట్టుకొని రన్నింగ్ చేయడం జరిగింది. ఆటగాళ్ళని పెట్టాలి ఇంకా. వెల్ డిఫెన్స్, వెల్ డిఫెన్స్, వెల్ డిఫెన్స్. ఆ డైలాగ్ ఆడరా అన్వేష్ది, ఆటగాళ్ళు అంటే ఆటగాళ్ళే. నాన్ వెజ్ కామెడీ ఆటగాళ్ళు. వండర్ఫుల్ ఇక్కడ 4 వెళ్ళింది. ఇక్కడ దర్బార్ గారు 4 కొట్టడం జరిగింది. చాలా చక్కగా ఫీల్డర్స్ లేని ప్లేస్ చూసుకొని ప్లేస్ చేస్తున్నారు బాల్ని. కొందరైతే కొందరు చిన్న చిత్క హీరోయిన్ వండర్ఫుల్ మరొక 4 ఇక్కడ చూసుకున్నట్లయితే ముళ్ళు చాకు మీద పన్ను ఆపొచ్చు ముళ్ళు మీద పన్ను. ప్రపంచ యాత్రికుడు ఆటగారు రాసలేదు టీవీ మా టీవీ ఈటీవీ చీటీవీ జెమిని టీవీ ఇన్ని టీవీలు ఉన్నాయమ్మా నీ సమర్పించేసుకుంటే ఇది కలికాలము. ముళ్ళు చాకు మీద పన్ను ఆపొచ్చు ముళ్ళు మీద పన్ను ముళ్ళు ఇరిగిపోతుంది. మేము ఇంకా టీవీ వాళ్ళందరూ ఆ ప్రపంచ యాత్రికుడు ఆటగారు రాసలేదు అని వేస్తారు. ఎందుకు ఈ కర్మ ఎందుకు అని చెప్పి నేను దూరం ఉన్నాను. అయినా వాళ్ళు చెప్పాను నేనేం చెప్పానంటే దాన్ని వింటున్నా. 2 పరుగులు వెళ్ళే అవకాశం, ఇక్కడ రన్అట్ అయ్యే అవకాశం ఉంది. చాలా చక్కటి త్రో ఇది చూసుకున్నట్లయితే కీపర్ చాలా చక్కగా మిస్ఫీలింగ్ చేయకుండా బాల్ పడుతున్నారు. గుడ్ త్రో చోటు. బట్ పాపేపల్లి టీం చాలా చక్కగా రన్నింగ్ చేసి బాల్ కంటే ముందే క్రీజ్లోకి రావడం జరిగింది. చాలా చక్కగా పరిగెడుతున్నారు. ప్రపంచ యాత్రికుడు ఆటగారు రాసలేదు అని వేస్తారు. ఎందుకు ఈ కర్మ ఎందుకు అని చెప్పి నేను దూరం ఉన్నాను. అయినా వాళ్ళు చెప్పాను నేనేం చెప్పానంటే దాన్ని ఇంటర్నేషనల్ ఆటగానమ్మా. ప్రపంచ యాత్రికుడు ఆటగారు రాసలేదు అని వేస్తారు. పెట్టాలా అని చెప్పి నేను దూరం ఉన్నాను. అయినా వాళ్ళు ఇక్కడి నుంచి ఉంటుంది ఇంటర్నేషనల్ ఆటగాళ్ళు.
సిక్స్ కొడితే పెడదాం. ఇంటర్నేషనల్ ఆటగాడు. వెల్ బౌలింగ్. లెగ్ ఎంపైర్ ఇక్కడ వైట్ సిగ్నల్ చూపిస్తున్నారు. మొట్టమొదటిసారిగా ఇక్కడ వైట్ లెగ్ ఎంపైర్ ఇవ్వడం జరుగుతుంది. అవి లెగ్ ఎంపైర్ వైడ్ ఇస్తారా? హైట్ నో పిచ్చాలి కదా. ఓకే, ఫస్ట్ ఛాన్స్ ఇచ్చారా? ఇంటర్నేషనల్ ఆటగాడు ఆడతా అంటే ఆ మాత్రం ఉంటుంది లేరా బౌలింగ్ వేసేకి. నార్మల్ కాలే. వెల్ ఇక్కడ మరో డాట్ బాల్. 3 overs completed. Scoreboard 19. Loss of 3 wickets. నేను చెప్పినట్టు నేను ఇంటర్నేషనల్ ఆటగాడినమ్మా, నేషనల్ ఆటగాడు. ఆటగాళ్ళే ఆడేటోళ్ళు. పాపేపల్లి వాళ్ళు, అరివిడి వాళ్ళు అందరూ ఇంటర్నేషనల్ ఆటగాళ్ళే. రూల్స్ అన్నీ తెలుసు వాళ్ళకి, చూసి ఆడుకోండి. పెడదాం ఇంకా ఇంకోటి ఎతకాలి. వండర్ఫుల్ కీపింగ్. ఇక్కడ రన్అట్ అవకాశం ఉంది. ఇక్కడ చూసుకున్నట్లయితే చాలా తొందరపడుతున్నారు. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే వైట్ బాల్. తెలీదురా. నీ పెట్టక తాళమా? అవన్నీ వద్దులేరా. మరొక వైడ్ లేదండి, డాట్ బాల్. థ్యాంక్ యూ. డాట్ బాల్, సారీ. గుడ్ బాల్. చాలా చక్కగా బౌలింగ్ వేస్తున్నారు ఇక్కడ లోకు. వరుసగా 3 బాల్ డాట్ బాల్ చేయడం జరిగింది. ఇంకోటి చేస్తారని ముందే చెప్పినారు. ఇక్కడ వెనకాల ప్రిడిక్షన్ మారుతి ప్రసాద్, ముత్తన మారుతి ప్రసాద్. వండర్ఫుల్ డిఫెన్స్ సింగిల్. వెల్ శివ. నిన్ను చూస్తుంటే కబడ్డీ గుర్తుకొస్తుందిరా. కబడ్డీ ఇట్టే ఆడతారు, టిక్ 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 గానే పాడే ఆడతారు, డాన్స్ చేయి. ఏం పాడరా? పెట్టక తాళాలంటారా ఆమె? పెట్టే తాళాలు, బండికి తాళాలు, ఇంటికి తాళాలు. వండర్ఫుల్ బౌలింగ్. మరో డాట్ బాల్. ఈ ఓవర్ చాలా టైట్గా పడుతుంది. వికెట్ పడే అవకాశాలు ఉన్నాయి. కానీ వైస్ కెప్టెన్ దర్బార్ గారు చాలా చాకచక్యంగా బాల్ని ఎదుర్కొంటున్నారు. ఇక్కడ చూసుకున్నట్లయితే సార్ నేను చూడనా? అర్థం పాట. ఇంకో బాల్ ఉంది. కుక్కనట్టు తరమనరా. వండర్ఫుల్. ఇక్కడ చూసుకున్నట్లయితే 4 వెళ్ళే అవకాశం. జాబీర్ బాల్ పట్టాల్సిందిగా కోరుకుంటున్నారు అరవింద్ టీం. వావ్, వండర్ఫుల్ ఫీల్డింగ్. చూసుకున్నట్లయితే బాల్ పడింది. వండర్ఫుల్ ఫీల్డింగ్. ఫీల్డర్ అక్కడ బ్యాలెన్స్ తప్పుతాడు అనుకుంటాడు, కానీ బాల్ని దొబ్బేశాడు. అట్లో కేవలం 2 పరుగులు మాత్రమే. పాట వేసుకోండి. వేరే పాట పెడతాను.
2 runs. వచ్చి చూసుకోమనండి మీ వాళ్ళని కూడా ఒకరిని. ఓన్లీ 2 runs. ఏమి డాన్స్ చేస్తాను. ఏమైంది? ఎట్లాంటి పెట్టాలి చెప్పు, పెడతా. అది సినిమాలు పాటే. ఇది ఎందులో అంటే సర్లే చెప్పినారా నేను నువ్వే పెట్టుకోరా, మేము పెట్టంలో ఇంకా ఈ బుడ్డగాడు పెట్టినాడు ఆ పాట. త్రో వస్తుందని చెప్తున్నారు ఇక్కడ. రామాంజల్ గారు త్రో అని చెప్పి అబ్జెక్షన్ పెట్టారు. ఎంపైర్స్ వెళ్ళి చెక్ చేసిందిగా కోరుకుంటున్నాము. ఏం కాదురా అలాగే మీరు చేస్తారు కానీ. అంటే వీళ్ళు ఎప్పుడు ఆడలేదరా దాంట్లో, ఎందుకు ఆడలే బై? నేను ఏ బాల్ డెడ్ బాల్ త్రో करके बोल रहे हो उतना अच्छा डाल रहे हो। वो थे 4 लाइन में डाला हो डाल के। कहाँ पे ये खड़ा है ना कीपर, कीपर के पीछे गया बॉल। రన్అట్ అవకాశం. వెల్ ఫీల్డింగ్. కేవలం ఒక పరుగు మాత్రమే. చాలా చక్కగా రన్నింగ్ చేశారు ఇక్కడ. కురేం పలుతాను మీకు ఇప్పుడు. అక్కడ 4 లైన్ బయట కూర్చోండమ్మా కొంచెము. దర్బార్ అన్న వెనకాలకే కొడతాడు. 4 లైన్ దగ్గర ఎవరు కూర్చోద్దండి, బాల్ తగులుతుంది. వైట్ బాల్. వండర్ఫుల్ షాట్. 4 వెళ్ళే అవకాశం. రెండు పరుగులు మిస్ఫీల్డ్ చేయడం వల్ల మరొక పరుగు రావడం జరిగింది ఇక్కడ. వండర్ఫుల్ వండర్ఫుల్. మరొక క్యాచ్ మిస్ అవ్వడం జరిగింది ఇక్కడ. చూసుకున్నట్లయితే 4 వెళ్ళే అవకాశాలు ఉన్నాయి. ఎంపైర్స్ కేవలం 2 పరుగులు మాత్రమే. వండర్ఫుల్. 4 runs.
చాలా చక్కగా వైస్ కెప్టెన్ చూసుకొని ఇక్కడ బౌండరీల వైపు బాల్ని మలుస్తున్నారు. నెక్స్ట్ మనం కూడా ఒక బ్యానర్ లేపించుకుందాం. వైడ్ బాల్. వైడ్ 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 ప్లేస్ రన్. వండర్ఫుల్. ఇక్కడ కీపర్ క్యాచ్ అవకాశం ఉన్నది కానీ ఒక పరుగు రావడం జరిగింది. ఇక్కడ లాస్ట్ బాల్. నంబర్ చెప్పు, ఒక 50 రూపాయలు తెప్పి కూర్చుని తిన్నాం. వండర్ఫుల్ ఫీల్డింగ్ అక్కడ చూసుకున్నట్లయితే కేవలం ఒక పరుగు మాత్రమే. 5 overs completed. స్కోర్ బోర్డ్ 37, లాస్ ఆఫ్ 3 wickets. సాంగ్ చేసుకోండి. గణేష్ ఎక్కడున్నా ఇక్కడ రావాల్సిందిగా కోరుకుంటున్నాము. ఇట్రారా రావోయ్. వేళ మరొక కీపర్ క్యాచ్ మిస్ చేయడం జరిగింది. చోటు వైల్డ్. ఇక్కడ క్యాచ్ అవుట్ అవకాశం ఉంది. మరొక క్యాచ్ డ్రాప్ మళ్ళీ శివ నుంచి చూసుకున్నట్లయితే ఇక్కడ క్యాచ్ డ్రాపులు జరుగుతుంది. ఒక్కరు కూడా క్యాచ్ పట్టినట్టు ఇక్కడ మనం మొదటగా సూరి క్యాచ్ పట్టడం చూసాము అరవిడ్ వారియర్స్ తరఫున. దాని తర్వాత అన్ని క్యాచ్ మిస్ అవ్వడం జరుగుతుంది. చాలా మిస్ఫీల్ చేస్తున్నారు. ఇక్కడ మంచి లైఫ్ వస్తుంది. ఇక్కడ సద్వినియోగం చేసుకుని కోరుకుంటున్నాం పాపేపల్లి టీం రిగార్డింగ్. బజ్జీలు తింటావా? తిందామరా. ఫస్ట్ పేజ్ చూసి ఎత్తాలి కదా నువ్వు. లేడీస్ వేసిండే వాడి స్పెల్లింగ్లు పెట్టుకోరు. మేము పెట్టింటాం వన్ పేరు కొద్దిగా కాబట్టి కొద్దిగా ఎట్లా పెడతాము. నీ ఎంత అయితే కాదు. ఫస్ట్ ఛాన్స్ డాట్ బాల్. నెంబర్ చెప్పు నువ్వు వాట్సాప్. ఎంత 50 వేస్తావు? 50కే 4 వెళ్ళే అవకాశం ఉంది. ఇక్కడ 100 నుంచి ఒక మిస్ ఫీల్డ్ చూడొచ్చు. మరో ఎక్స్ట్రా పరుగు వెళ్ళే అవకాశం ఇక్కడ చూసుకున్నట్లయితే కేవలం 2 పరుగులు మాత్రమే. हमारी टीम में कौन है दोनों खेलने का? मेन टीम नहीं बोंगनी है. अब कब मार ले कहीं करको मेन टीम का नाम हुआ. 2 टीम है कितना बार किंतु नहीं बोरा दूरे से अमूल लोंचे
వండర్ఫుల్. ఇక్కడ ఒక సింగిల్ రన్ తీయడం జరిగింది పాపేపల్లి టీం. వాడు ఇంకా చిన్న పిల్లడే భాయ్, 7 సంవత్సరాలు. మాది బీ టీమ్ నా, మాది 18 పోలా 18 మేమే కదా లాస్ట్ లో నిలబడుకున్నాం. టైం బ్యాడ్. కొట్టాలంట, లేకుంటే అవుట్ అయిపోవాలంట, వచ్చేయాలంట, వేరే వాళ్ళు ఆడతారంట వచ్చి. వాళ్ళు చెప్తాను సార్. వండర్ఫుల్ డిఫెన్స్ ఇక్కడ చూసుకున్నట్లయితే చాలా చక్కగా బౌలింగ్ వేస్తున్నారు మారుతి. కింద పడకుండా బ్యాలెన్స్ అవ్వాలమ్మా, మంచి దెబ్బలు తగిలించుకుంటే మళ్ళీ నెక్స్ట్ మ్యాచ్ ఆడాలి మీరు. క్రూషియల్ మ్యాచ్ అది మీకు. ఇంకోటి కూడా ఉంది, ఇది రెండో మ్యాచే. ఓకే ఒకటి రెండు మూడు ముగ్గురు ఉన్నారు ఒకలా. 1 2 3 నో బాల్ ప్లస్ 1 రన్, ఫ్రీ హిట్. వండర్ఫుల్. 6 కోసం ప్రయత్నం. రెండో బరుగు వచ్చే అవకాశం ఉంది ఇక్కడ చూసుకున్నట్లయితే. నాట్ అవుట్, కేవలం ఒక బరుగు మాత్రమే. 6 चाहिए इधर. ఒక 6 కూడా కొట్టడం లేదు ఇక్కడ వరకు. 7 ఓవర్లు అయిపోయినాయి. 44 రే వేడిగా ఉన్నాయి, చల్లగా ఉన్నాయి. అంత తొందరగా వచ్చేసినావు. 50 తీసినావు, 20 తీసినావు. ఇదేం చెప్పరా వాడి కింద చైర్ ఉందిరా, తెచ్చుకోరా ప్రభు. చైర్ ఆడతాను. కన్ఫ్యూజ్ అవుతుందమ్మా, ఒక్కరు మాత్రమే వెళ్ళండి. బాల్కి గుద్దుకొని తలకాయలు కొట్టుకొని మళ్ళీ మీ మెదడు పని చేయకుంటే మళ్ళీ మీరు సెకండ్ ఇన్నింగ్స్ ఆడాలి. క్యాప్టెన్ తొందరగా బాల్ వేయించాల్సింది కోరుతున్నాం. నెక్స్ట్ మ్యాచ్ ఉంది ఇక్కడ. ప్రభు తినరా బుడా, తీసుకున్నారా? బుడా తీసుకోర్రీ. బుడా నికరా నువ్వు ఏం చూస్తాను అయినాడా వాళ్ళ మొన్న కూడా నేను మళ్ళా తీసుకోరా. చేయి పెట్టాను గుయ్యి. అది నీ డబ్బులు అయితే గుయ్యి, నా డబ్బులు అయితే కాదు భయ్. సిక్స్ ఇక్కడ. పాపేపల్లి టీం అంతా వినండమ్మా.
పుష్ప సినిమాలో అల్లు అర్జున్ బండి కొన్నాక వాళ్ళ అన్నోళ్ళ ఇంటి ముందర తిప్పితే వాళ్ళ కూతురు వచ్చి మా చిన్న ఆయన కారు కొన్నాడు అంటాడు చూడు. ఇప్పుడు కూడా మా చిన్న ఆయన 6 కొట్టినాడు. యో కూల్ నైన్ కాదు, ఇప్పుడు 6 కొట్టినాం టోర్నమెంట్లో. మనం కూడా పార్ట్నర్ ఇప్పుడు టోర్నమెంట్లో. కూల్ నైన్ అంటారన్నా, సింగిల్ తెచ్చానే 6 కొడితే ఎట్టుంది ఇప్పుడు? 6%, అందులో 4% ఇక్కడ 6. హరి అంట ఆయన పుట్టినరోజు అంట, బాగా విషయం బాగా జరుపుకోవాలంట, చాలా మంచోడు. ఇక్కడ బైరన్ నుంచి ఒక ఆర్గ్యుమెంట్, నోబల్ ఫెయిర్ ప్లే అవార్డు కూడా ఉందమ్మా. ఇక్కడ ఫెయిర్గా ఆడండి. Seven overs completed. Scoreboard 53. Loss of 3 wickets. పవర్ ప్లే తీసుకున్నారా? పవర్ ప్లే అయిపోయిందా? అటు తిప్పాలి వాయిస్ చెయ్యి ఎంపైర్లో, పవర్ ప్లే సింబల్. వాటర్ కూడా లేవు రాడా మనకి. వాటర్ వెళ్ళా బ్రో బుడ్డ. ఎంత బజ్జీలో 10 బజ్జీలు కూడా అనిపించాలి నాకు ఇదే, కానీ సన్నగా ఉన్నాయి బజ్జీలు. పాట పెట్టరా ప్రభు. అటు పెట్టుకుంటారా బుడ్డ. లొడ్డా సబ్స్టిట్యూట్ క్యాన్సిల్. నాలుగు ఓవర్లు చేయొచ్చు బాబు, 2 ఓవర్లు ఇచ్చి 2 ఓవర్లు వాడు చేసుకుంటాడు అంటలే. 7 overs completed. Scoreboard 53. Loss of 3 wickets. 6 వెళ్ళే అవకాశం ఉంది ఇంకొకటి. మా తొందరగా మ్యాచ్ జరిపించాలి ఎంపైర్స్. నెక్స్ట్ మ్యాచ్ ఉంది ఇక్కడ, కూరెంపల్లి ప్లస్ అరవీడు, సారీ ఎల్లంపల్లి. 53 రే స్కోరా. కైసా 54 లాస్ట్ బాల్ సింగిల్ ప్లస్ 6 ప్లస్ సింగిల్ వచ్చింది. ఇంక యాడ్ నుంచి వచ్చేస్తాయి. ఆ ఒక్కరు కుషావతి ప్రాజెక్టులో కొట్టుకొని రాబోండరా వలేసి. బాల్ ఆర్గ్యుమెంట్ చేయదండి. మ్యాచ్ లేట్ అయితే స్కోర్ ఓవర్లు తగ్గించేస్తాము, స్కోర్ కూడా తగ్గించి ఆడిపించాల్సి వస్తుంది. నెక్స్ట్ మ్యాచ్ ఉంది ఇక్కడ. టైం ఆల్రెడీ 3:33 అవుతుంది ఇక్కడ. 33 చెప్తాం మా ఇష్టము.
ఏం మళ్ళీ వాళ్ళు తప్పుగా ఉంటారు. అనుకోలేదు మా టైం మేము చూపిస్తాం చేంజ్ చేసి ఇంకా కావాలంటే అంటే మీకు ఇబ్బంది కదా మీకే మ్యాచ్ వీళ్ళు బుట్కారపల్లి. ఎంపైర్స్ బాల్ ఆర్గ్యుమెంట్ చేయొద్దని చెప్పండి, తొందరగా మ్యాచ్ ఆడిపించండి. ఇక్కడ నెక్స్ట్ మ్యాచ్ ఉంది ఇంకోటి, 10 వాళ్ళు కూడా ఆడాల. సౌండ్ ఎత్తు మా సౌండ్ బాక్స్ మీద కూర్చో, చేతులు ఖాళీ ఇలా బేస్ ఇస్తాము. వండర్ఫుల్ షాట్, సింగిల్ వచ్చే అవకాశం. షార్ట్ రన్లు చూసుకోవాల్సిందిగా కోరుకుంటున్నారు అక్కడ అరవిడ్ ఏ టీం వాళ్ళు. అవుటా? రిటైర్డ్ చేయడం. ఎంపైర్స్ ఏమైంది, బ్యాట్స్మెన్ బయటికి వెళ్తున్నారు. రిటైర్డ్ హట్ ఇక్కడ రామాంజులు, కులాయప్ప వచ్చి చెప్తురాండు బా ఆనంద్ అరిచే కంటే ఇక్కడికి వచ్చి కూర్చొని టెంట్ కింద పాపేపల్లి ఒకరు. వండర్ఫుల్ షాట్, ఇక్కడ క్యాచ్ అవుట్ అవకాశాలు ఉన్నాయి. 6 రన్స్. మున్నా దిగగానే 6 రన్స్ కొట్టి పాపేపల్లి టీంలు ఖాతాలో 60 పరుగులకు చేర్చేశాడు. బట్టల షాప్ ఏందే కదా. సిక్స్కి ఆఫర్ అనమాట. ఇప్పుడు బట్టల షాపులో, ఆయన షాపులో 400 తగ్గిస్తారు, 1000 రూపాయలు కొంటే 600కి ఇచ్చేస్తారు బట్టలు రా. ఇప్పుడు ఒక 6కే మళ్ళీ ఇంకో కొట్టరు ఇల్లు అట్టంటే. మరొక 6 వెళ్ళే అవకాశం ఉంది. మరొక 6. 50% ఆఫ్ ఇక్కడ చూసుకున్నట్లయితే 50% ఆఫ్. ఇప్పుడు 500కి ఒక షర్టు, ఒక పాయింట్ 500కి మాత్రమే. సంక్రాంతి బంపర్ ఆఫర్. ఇప్పుడు 50% ఆఫ్. 50% లైవ్ లో ఉంది, ఇది రికార్డ్ చేసుకోవచ్చు. వండర్ఫుల్ డిఫెన్స్ ఇక్కడ చూసుకున్నట్లయితే. వండర్ఫుల్ స్ట్రైక్ రేట్ 433. వండర్ఫుల్ 4 వెళ్ళే అవకాశం కేవలం ఒకపురకు మాత్రమే. మళ్ళీ మున్న బ్యాటింగ్ వచ్చాడు. लास्ट बॉल వండర్ఫుల్ వండర్ఫుల్ షాట్ ఇక్కడ కేవలం ఒక పరుగు మాత్రమే 8 overs completed score board 68 loss of 3 wickets చాలా చక్కగా ఆడుతున్నారమ్మా ఇక్కడ దర్బార్ గారు అయితే నిలబడి ఆడేస్తున్నారు రేంజ్ లో ఆడతారు అబ్బా ఏమో అనుకుంటే కానీ మున్నా భయ్య కూడా బాగా ఆడుతున్నాడు అబ్బా సిక్స్ల మీద సిక్స్లు కొట్టేస్తా అదే అప్పుడు చెప్పింది పాపేపల్లి వాళ్ళు ఆడతాడు లేకుండా వచ్చామని చెప్పి వేరే వచ్చి సిక్స్లు కొడతాడని యాడికిరా ఆడకు తినే కాడా కూర్చోడా ఈడికి వస్తారు స్కోర్ బోర్డ్ 69 లాస్ ఆఫ్ 3 వికెట్స్ 8 overs completed సురేంద్ర బౌలింగ్ చేస్తున్నారు
చూడాలి ఇక్కడ వికెట్ పడుతుంది అనుకుని ఆశిస్తున్నారు అందరూ అరవిడు వారియర్స్. 69. వండర్ఫుల్ బౌలింగ్. చాలా చక్కగా బౌలింగ్ వేస్తున్నారు ఇక్కడ. సిక్స్లు వెళ్ళే అవకాశం లేదు, వికెట్లు పడే అవకాశాలు ఉన్నట్టున్నాయి. వాతావరణం చాలా చల్లబడిపోయింది. మరో వైడ్ బాల్. మరో డాట్ అని చెప్పేది వైడ్ అని చెప్తున్నా. కేవలం 2 రివ్యూలు మాత్రమే ఉంటాయి. వండర్ఫుల్ ఇక్కడ. రెండు పరుగులు ఇక్కడ మిస్ఫీల్ చేయడం వలన మరో ఎక్స్ట్రా పరుగు వచ్చే అవకాశం. క్యాచ్ అవుట్ అవకాశం ఇక్కడ. అవుట్. చాలా చక్కగా చెప్పినట్లుగానే ఇక్కడ అరవిడు టీంలో ఒక వికెట్ పడుతుంది అనుకున్నారు, వికెట్ పడిపోయింది. మున్నా భయ హిట్టర్ అనమాట. 2 సిక్స్లు కొట్టి అవుట్ అయ్యి వెన్ను తిరిగినాడు. కానీ ఆఫర్ మాత్రం 50% అట్టే ఉంటుంది. రేపు అందరూ గాలివీడు అక్కడ ఏమంటారు అది పావని థియేటర్ సర్కిల్లో షాప్ ఉంటుంది, లెఫ్ట్ హ్యాండ్ సైడ్లో ఉంటుందమ్మా. మున్నా ఫ్యాషన్స్ 50% డిస్కౌంట్. 2 సిక్స్లు కొట్టడం వల్ల ఎల్లంపల్లి టౌన్ 2 సిక్స్లు కొట్టడం వలన డిస్కౌంట్ అడగండి ఇచ్చేస్తారు. వెల్ బౌలింగ్, చాలా చక్కగా బౌలింగ్ వేసి చాలా క్రూషియల్ టైంలో ఒక మంచి వికెట్ తీసుకోవడం జరిగింది. ఇప్పుడు బసవరాజ్ వచ్చారు. కెప్టెన్ బసవరాజ్, వైస్ కెప్టెన్ దర్బార్ ఇద్దరు ఆడుతున్నారు. క్యాచ్ అవుట్ అవకాశం ఉంది. 6 రన్స్. 6. ऑब्जर्व किया ना, हम एक ही शॉट भी नहीं पड़ा था ना, पूरा अच्छा सा डाला बॉलिंग में. लेकिन 17 से 63 तक गया ना तो वही बड़ी बात हो रही है. और उसको में तो 50 के ऊपर भी नहीं जाएगा, वो बाद में अच्छा बैठना दोनों ही किया हुआ ये और फुल पद में बैठना पड़ी. पूरा डकआउट हो रहा है हमारे साइड. 4 వెళ్ళే అవకాశం. కేవలం 1 పరుగు మాత్రమే. బౌలింగ్ చాలా చక్కగా వేస్తున్నారు, కానీ ఫీల్డింగ్ కొంచెం చూసి చేయాల్సింది కోరుకుంటున్నారు ఇక్కడ చోటు. కొండా బాత్ కర్ రहा अरे पोल बुटा पोल పక్కా అవుట్ ఇది. క్యాచ్ అవుట్. కెప్టెన్ రాగానే వైస్ కెప్టెన్ సెలవు తీసుకుంటున్నారు. ఇంకా నెక్స్ట్ హిట్టర్ రావాల్సిందిగా కోరుకుంటున్నారు ఇక్కడ. 79. లాస్ ఆఫ్ 4 వికెట్స్. ఇంకో వికెట్ వేయలేదమ్మా, ఏ తొందరగా. లాస్ ఆఫ్ 5 వికెట్స్. नहीं विकेट तो 6 विकेट होगा, 5 ही होगा ना पहले. 6 विकेट लास्ट का. नहीं 6 सिंगल विकेट. और रिटायर हट का मेरा इसमें पकड़ लेते हैं ना. नहीं डाला, नहीं पकड़ा. रिटायर हट का मेरे इसमें आता है, यूट्यूब में आएगा लेकिन यहाँ पे नहीं आएगा. हाँ 5 వికెట్స్ ప్లస్ రిటైర్డ్ హర్ట్, టోటల్ 6 కి కౌంట్ వస్తుంది. స్టార్ బౌలర్ మారుతి
కెప్టెన్ బసవరాజ్. చూడాలి ఈ ఓవర్లో వికెట్ పడుతుందా. లాస్ట్ ఓవర్ ఇది. ఫోర్ వెళ్ళే అవకాశం. రన్అట్ అయ్యే అవకాశం ఉన్నింది. నాట్ అవుట్. ఎక్స్ట్రా పరుగులో రన్అట్ అయ్యే అవకాశం. బ్యాడ్ లక్. ఇక్కడ మిస్కమ్యూనికేషన్ వలన కీపర్కి బాల్ త్రో చేయడం జరిగింది. 2 పరుగులు. డాట్ బాల్. రెండో పరుగు ప్రయత్నం ఇక్కడ. బాల్ అంట చూసుకొని రన్నర్ ఎక్కడ ఉంటే ఆ పక్కన వేయాలంట. పాపేపల్లి టీం వాళ్ళు చెప్తాను, ఫీల్డర్కే వేస్తున్నారు, కీపర్కి వేస్తున్నారు. రన్అట్ అవకాశం ఉంది, కానీ మీరు ఇక్కడ మాట్లాడుకుంటూ ఉండడం వల్ల అక్కడ బసవరాజ్ నడుచుకుంటూ పోయినాడు. రన్ను ఎక్స్ట్రా పరుగు వచ్చే అవకాశం. ఇంకోటి నయముద్దీన్ తన మొదటి బంతిని ఎదుర్కోబోతున్నాడు, కానీ ఇది ఈ ఇన్నింగ్స్లో చివరి బంతి. డాట్ బాల్. రన్అట్ అవకాశం ఉంది. వండర్ఫుల్ వండర్ఫుల్. వావ్, మరో ఎక్స్ట్రా పరుగు వచ్చే అవకాశం. 2 పరుగులు వచ్చే అవకాశం ఉంది ఇక్కడ. 3వ పరుగులో అవుట్. మిస్ ఫీల్డింగ్ వలన లాస్ట్ డాట్ బాల్ అనేది 2 పరుగులు ఇవ్వడం జరిగింది. స్కోర్ బోర్డ్ 88, లాస్ ఆఫ్ 6 వికెట్స్. 3 రన్లు వాళ్ళు పరిగెత్తింది. 3 రన్
ఒక పరుగు. చాలా చక్కగా బౌలింగ్ వేస్తున్నారు ఇక్కడ రంజాన్ చూసుకున్నట్లయితే. వండర్ఫుల్ వండర్ఫుల్, చాలా చక్కగా బౌలింగ్ వేస్తున్నారు ఇక్కడ. అరియుడు వారియర్స్ ని కట్టుదిట్టం చేస్తున్నారు. చాలా చక్కటి బౌలింగ్. వైడ్ బాల్, వైడ్ బాల్. ఎంపైర్ నిర్ణయమే తుది నిర్ణయం. ప్రతి బాల్ ఆర్గ్యుమెంట్ చేయొద్దండి. తొందరగా మ్యాచ్ ముగించాల్సిగా కోరుకుంటున్నాం. పాపిపల్లి టీం చాలా చక్కగా ఆడారు మీరు. సిక్స్ అనుకున్నట్టుగానే సిక్స్ ఇక్కడ తీసుకుంటున్నట్లయితే నెక్స్ట్ బౌలర్ నేమ్ మున్నా. ప్యాంటు వికెట్ తీయాలని కోరుకోండి. సిక్స్ కొడితే ఆఫర్ క్యాన్సిల్. ఆయన షాప్లో రా ఆఫర్లు పెట్టేసి ఎంపైర్స్ ఏమైంది? చాలా లేట్గా జరుగుతుంది. ఎంపైర్ వండర్ఫుల్ షాట్. ఇక్కడ ఎక్స్ట్రా పరుగులు, పరిగెత్తి లేదు. డాట్ బాల్. మున్నా వేసిన బాల్ బంతి డాట్. సిక్స్ వెళ్ళే అవకాశాలు. క్యాచ్ అవుట్. వావ్, రాజేంద్ర చాలా చక్కగా పరిగెత్తారు. కెమెరామ్యాన్ ఫోకస్ కరో.
కేవలం ఒక పరుగు మాత్రమే. మరో 4 వెళ్ళే అవకాశం. 4 రన్స్. చాలా చక్కగా 4 రన్స్ చేయడం జరిగింది చోటు. ఫీల్డింగ్ చాలా బాగా చేస్తున్నానమ్మా. వండర్ఫుల్. మరొక 4 వెళ్ళే అవకాశం ఇక్కడ. డాట్ బాల్. లాస్ట్ బాల్. బాల్. ఒకే ఓవర్లో రెండు వికెట్లు కోల్పోవడం జరిగింది అరివేడు టీం. బాల్. మరొక వికెట్. బ్యాక్ టు బ్యాక్ మరొక వికెట్ ఇక్కడ. రాజేంద్ర వేసిన బంతి బౌల్ చేయడం జరిగింది దినేష్ ని. మంచి టీం చూస్ చేసుకున్నారు. చూస్ చేసుకున్నారు బాగా. ये नहीं देखना, ये यहाँ पे से भागा देखा ना, ये वहां से भाग रहे हो. వండర్ఫుల్. మిస్ఫీల్డ్ చేయడం జరుగుతుంది ఇక్కడ. మున్నా భయ్య మిస్ఫీల్డ్. एक बॉल అని పాట ఆడేస్తాం మేము. వండర్ఫుల్. క్యాచ్ మిస్ అవ్వడం జరిగింది. డాట్ బాల్. బా రాజేంద్ర గారు ఎక్స్ప్రెషన్ వచ్చిందబ్బా ఇక్కడ. ఊగిపోయినాడు గ్రౌండ్ లో. అయితే ఒక రేంజ్ లో ఉంది. యూట్యూబ్ లో చూసండి వాళ్ళు ఉంటారు ఎక్స్ప్రెషన్. మరో డాట్ బాల్. మరొక 6 వెళ్ళే అవకాశం ఉంది ఇక్కడ చూసుకున్నట్లయితే. 6 రన్స్. రాజేంద్ర గారు 6 పరుగులు, 6 పరుగులు.
27, loss of 3 wickets. మాట్లాడదాం. బాబా రాజేంద్ర గారు ఎట్లాంటి ఎక్స్ప్రెషన్ వచ్చిందంటే ఆ లైన్లు ఊగిపోయినారు అనమాట. ఒకసారి యూట్యూబ్లో కొట్టి చూసుకుంటే రిపీట్ కొట్టేస్తారు మీ వాళ్ళందరూ, పాపే వాళ్ళందరూ. సరే చేతులు పట్టుకొని ఆడ నుంచి ఇటు పరిగెత్తంటే బాబా ఇప్పుడు మున్న కూడా అట్టేస్తాడేమో. వైడ్ బాల్, మున్నా గారు వైడ్ వేయడం జరిగింది. ఫస్ట్ ఛాన్స్ 55% ఆఫర్. వండర్ఫుల్ డాట్ బాల్. బ్యాట్స్మెన్ సురేంద్ర చూసి ఆడాల్సింది కోరుకుంటున్నారు ఇక్కడ హసన్ మజీద్. వండర్ఫుల్, మరొక వైడ్. ఇక్కడ వైడ్ ప్లేస్ రన్, ఎక్స్ట్రా రన్ వచ్చే అవకాశం, మరొక ఎక్స్ట్రా పరుగు వెళ్ళే అవకాశం. ఇక్కడ ఎక్స్ట్రా ప్లేస్ 1, టోటల్ 2 runs. వెల్ రన్నింగ్ శివ, చాలా చక్కగా పరిగెడుతున్నావు. 13 ఇంకా 59 ఓడాల, ఇంకా 6 ఓవర్లు. వండర్ఫుల్, 6 వెళ్ళే అవకాశం ఉంది ఇక్కడ చూసుకున్నట్లయితే మనం. క్యాచ్ అవుట్. క్యాచ్ అవుట్. ఇక్కడ లోకేష్ రాగానే డక్అవుట్ అయ్యే అవకాశం ఉంది, చూసి ఆడుకోవాల్సిందిగా కోరుతున్నాం. అక్కడ బౌలర్ మున్నా 55% ఆఫ్, 1000 రూపాయలకి. వండర్ఫుల్, మరొక బాల్ ఇక్కడ రాజేంద్ర గారి చేతిలో ఉన్నట్టు మనకు కనిపిస్తుంది. క్యాచ్ మిస్ అవడం జరిగింది, ఎక్స్ట్రా పరుగులు వచ్చే అవకాశం ఉంది, 3 పరుగులు వెళ్ళే అవకాశం ఉంది ఇక్కడ చూసుకున్నట్లయితే. వండర్ఫుల్ త్రో, చాలా చక్కగా రాజేంద్ర గారు ఎక్కడి నుంచో పరిగెత్తుకుని వచ్చి బాల్ విసరడం జరిగింది. చాలా మిస్ఫీల్ చేస్తున్నారు ఇక్కడ పాపేపల్లి టీంలో, కన్ఫ్యూజ్ అవుతున్నారు. చాలా చక్కగా ఆడారు లోకు. వండర్ఫుల్, మరొక వెనకాల 4 వెళ్ళే అవకాశం ఉంది. వా వండర్ఫుల్ ఫీల్డింగ్ అమ్మా, చాలా చక్కగా పాల్పడుతున్నారు పాపేపల్లి టీం వాళ్ళు. చాలా చక్కగా బ్యాటింగ్ ఆడుతున్నారు ఇక్కడ చూసుకున్నట్లయితే. స్ట్రైక్ రొటేట్ చేస్తున్నారు ఇక్కడ. లాస్ట్ బాల్ ఇది. 4 వెళ్ళే అవకాశాలు, ఎక్స్ట్రా పరుగు ప్లస్ వైడ్ ప్లస్ ఎక్స్ట్రా 1, టోటల్ 2 runs. వండర్ఫుల్, 2 పరుగులు వచ్చే అవకాశం ఉంది ఇక్కడ చూసుకున్నట్లయితే. మనము మిస్ఫీల్డ్ చేయడం జరుగుతుంది. మరొక మిస్ఫీల్డ్ ఎక్కడ చూసుకున్నట్లయితే అవుట్. బేసిక్ కామన్ సెన్స్ పాట అవరా, బేసిక్ కామన్ సెన్స్
वो देखना बंडे को लगा ना बंडे पे जाके बंद బండ పైన తగిలి కింద పడింది అది బండకి తగిలి కింద పడిందమ్మా. నాగేంద్ర తగిలింది కదా అది తగిలిందే బాబు రివ్యూలో చూసి కూడా చెప్తే మళ్ళీ ఆడలేదని చెప్తారు రివ్యూలో తగిలింది రెండు రన్లు వేసినారు. వచ్చిందిరా ఆడ కలబడతాను బండికి లెక్కేనా బాల్ తగిలిందిరా బండకి 4 runs. मैच देखता हूँ क्रिकेट 4 అది బండ తగిలి బాల్ వచ్చి కింద నిలబడింది. కావాలంటే ఇక్కడ యూట్యూబ్లో కావాలంటే రివర్స్ కొట్టి చూసుకొని జూమ్ చేసుకోవచ్చు. యూట్యూబ్లో ఆప్షన్ ఉంది. సరే యూట్యూబ్లో ఉందిలే వెళ్ళి చూసుకో. మరొక వండర్ఫుల్ షాట్ ఇక్కడ. చాలా చక్కగా ఫీల్డింగ్ చేస్తున్నారు ఇక్కడ పాపేపల్లి టీం నుంచి. అదే నేను చెప్తాను అందరికి ఇల్లుగా జరుగుతుంది అది అరిడోళ్ళకే 6 ఓవర్ 2 runs. వండర్ఫుల్ చాలా చక్కగా ఆడుతాను ఇక్కడ. ఈ ఓవర్లో రన్స్ చాలా బాగా వస్తున్నాయి. వండర్ఫుల్ హిట్టింగ్ ఇక్కడ 4 runs. చాలా మంచి ఓవర్ అనుకోవచ్చు ఇది అరవిడు టీంకి. 6 overs completed, scoreboard 49, loss of 5 wickets. 24 balls కి 40 runs చేయాల్సి ఉంది. 4 overs కి 40 runs. వైడ్ బాల్ ఎక్స్ట్రా పరుగులు. మళ్ళీ ఎందుకు ఫస్ట్ మ్యాచ్ నుంచి నేను ఎన్నిసార్లు చెప్పాలి చెప్పు. మరొక వైడ్. అర్చద్దండి మా బయట నుంచి బ్యాట్స్మెన్ ఆడేటప్పుడు అర్చద్దండి. డాట్ బాల్. వండర్ఫుల్. 4 వెళ్ళే అవకాశాలు ఉన్నాయి ఇక్కడ. 4 runs,
4 రన్స్. చాలా మంచి ఓవర్ అనుకోవచ్చు ఇది కూడా మనము అల్విడి టీంకి. రాజేంద్ర గారిని అడిగి సలహాలు తీసుకోండి ఆ బౌలింగ్లో. అంపైర్ సిగ్నల్ చూపించండి బౌలింగ్ వేసేటప్పుడు. వండర్ఫుల్ వండర్ఫుల్. 2 పరుగులు వచ్చే అవకాశం ఉంది ఇక్కడ. तुम्हें बोलेंगे खिलाओ जी जागो हरिया देश मैच जीता लेना हमारा वाका हमारा अद्दम लोग तो जाते नहीं है देखो देखो खेल जल्दी जब भागते जब सामने बाल के सामने खड़ता है आड़क जना ఈజీ రన్ సింగిల్ రన్. వండర్ఫుల్ సిక్సర్ ఇక్కడ చూసుకున్నట్లయితే ఒక చాలా చక్కటి సిక్స్ అనమాట. లాస్ట్ బాల్లో కెప్టెన్ బసవరాజ్ చేసిన లాస్ట్ బాల్ 6 రన్స్. బాల్ షామేన్ పైన ఇరుక్కుపోయిందమ్మా. వచ్చేసింది కిందికి. చాలా కాస్ట్లీయెస్ట్ ఓవర్ అనమాట ఇది. చూసుకున్నట్లయితే 15 పరుగులు వచ్చాయి చాలా క్రూషియల్ మూమెంట్లో ఈ ఓవర్లో. వెల్ బ్యాటింగ్ మహేష్ చాలా చక్కగా 6 కొట్టడం జరిగింది. కామెంటరీ చెప్తే ముండ్ర బావాడు ఇంకా ఎడిట్ చేస్తున్నాడు. అది ఎడిట్ చేస్తాను నా స్కోర్ వేయలేంగా. సింగిల్ ప్లస్ 6 కదా 7 రన్లు అంటే 59 స్కోరు. స్కోర్ వేస్తారా వికెట్స్. 18 బంతులకు 26 పరుగులు. కేవలం 8 కొట్టాలి ఓవర్కి 8. खेलना भी हाँ बैट्समैन नहीं है वो. Scoreboard 64, loss of 5 wickets, 7 overs completed, 25 runs required in 18 balls. Ramzan bowler. Wonderful bowling, batting ఇక్కడ 4 వెళ్ళే అవకాశాలు ఉన్నాయి. 4 runs. 4 runs. 4. జాబిర్ చెప్తాను నేను వినండిరా వినండి. 4 వెళ్ళినా కూడా పరిగెత్తాలంట పరిగెత్తండి బా.
21 runs required in 17 balls. హిట్టింగ్ చేసే అవకాశం ఉంది ఈ ఓవర్లో. వండర్ఫుల్, మరొకటి 4 ప్లస్ నో బాల్, నో బాల్ ప్లస్ 4. అద్భుతమైన బ్యాటింగ్ ఇక్కడ చూసుకున్నట్లయితే. పవర్ ప్లేలో హిట్టింగ్ చేస్తున్నారు ఇక్కడ. చాలా కాస్ట్లీయెస్ట్ ఓవర్ అవుతుంది ఇది పాపేపల్లి టీంకి. అరివీడు టీంలో మళ్ళీ ఆశలు రేపుతున్న సూరి మహేష్ స్టార్ ప్లేయర్స్ అవుతారు మ్యాచ్ కానీ విన్ అయితే. వైడ్ బాల్, ఫ్రీ హిట్ కంటిన్యూ. చాలా క్రిటికల్ మూమెంట్లో ఉన్న మ్యాచ్లో ఓవర్లో ఇట్లాంటి వైడ్లు పడడం సహజం. డాట్ బాల్, ఫ్రీ హిట్ డాట్ అవడం జరిగింది. మరొక 4 వెళ్ళే అవకాశం. 4 runs, 15 బంతులకు గాను 12 పరుగులు. ఎక్కడో ఉన్న మ్యాచ్ ని ఎక్కడో తిప్పేసిన మహేష్ సూరి. అరిచేద్దాడమ్మా బయట, ఎక్కువ బాల్ వేసేటప్పుడు అరిచేద్దండి. 16 బంతులకు గాను 15 బంతులకు గాను 11 పరుగులు. 11 runs required. కేవలం 11. కేవలం 3 బంతులలోనే 14 పరుగులు ఇవ్వడం జరిగింది. చాలా క్రూషియల్ ఓవర్ అన్నమాట ఇది. నెక్స్ట్ బౌలర్ ఓవర్ చేంజ్ అయిందనమాట 3 బంతులకు గాను. బౌలర్ నేమ్ ప్లీజ్. చూడాలి ఈ 3 బంతులు ఎలా ఆడబోతున్నారో. వండర్ఫుల్ డిఫెన్స్. 2 runs వెళ్ళే అవకాశం ఉంది. కేవలం 1 పరుగు మాత్రమే. 14 బంతులకు గాను 10 పరుగులు చేయాల్సి ఉంది. ఓన్లీ 10 runs, ఒక 6 ఒక 4. చూడాలి. వండర్ఫుల్, చాలా చక్కగా గ్యాప్ లో 4 వెళ్ళే అవకాశం ఉంది. వండర్ఫుల్, చెప్పినట్టుగానే ఒక 6 ఒక 4 లోనే ఒక 4 పడిపోయింది అప్పుడే. కేవలం 6 పరుగులు 13 బంతులకు గాను. చాలా చక్కగా గ్యాప్లు చూసి ఆడుకుంటున్నారు. చూడాలి, ఇంకా 13 బంతులు ఉన్నాయి. 2 ఓవర్లో 1 బంతి ఉంది. మామూలు అంటే చూసిన ఎటు తిప్పి మ్యాచ్. వైడ్ బాల్, వైడ్ బాల్, 5 runs. 13 balls ఉన్నాయి, ఇంకా 5 runs. ఎక్కడో ఉన్న మ్యాచ్ ఎక్కడికో వచ్చేసింది. ఆయనకు సబ్సిడీ పెట్టినారా? 4 వెళ్ళే అవకాశం ఉంది. 4 runs. మ్యాచ్ టై అన్నమాట. కేవలం 1 పరుగు మాత్రమే ఉంది. 12 బంతులకు గాను 1 పరుగు మాత్రమే చేయాల్సి ఉంది. కేవలం 1 పరుగు మాత్రమే.
జాబీర్ అనుకున్నట్టుగానే వైస్ కెప్టెన్ మ్యాచ్ గెలిపిస్తాడు ఈసారి. వండర్ఫుల్ బ్యాటింగ్ మహేష్ అండ్ సూరి. చాలా క్రూషియల్ టైంలో రన్స్ చేశారు మీరు. అన్ని బౌండరీల మీద బౌండరీలు కొట్టడం జరిగింది. నెక్స్ట్ బౌలర్ భాను తన 2వ ఓవర్లో మొదటి బంతిని వేస్తున్నారు. కేవలం ఒక పరుగు మాత్రమే. చూడాలి వైడ్ వెళ్తుందా, నో బాల్ వెళ్తుందా. వండర్ఫుల్. ఇక్కడ 4th విన్నింగ్ షాట్ చేయడం జరిగింది. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఆర్వీడి టీం పరిగెత్తుకొని వస్తుంది గ్రౌండ్ లోకి. వండర్ఫుల్ వండర్ఫుల్. 10 కొట్టాల్సి ఉంది. ఈజీగా మ్యాచ్ గెలవడం జరిగింది ఆర్వీడి టీం. మ్యాచ్ మహేష్ స్టేజ్ దగ్గర రావాలి.